ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు ఏ చిత్రంలోనైనా ఉండొచ్చు. ఉంటే నాకు సంబంధం లేదు, ఉన్నా నేనేం చెయ్యను కూడా. ఆత్మలో ఆవకాయ బద్దలు ఉన్నాయని రామ్ గోపాల్ వర్మ చెబితే నమ్మేవాడిని కాదు. కానీ నేను చదివిన ఒక పాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోని సంఘటనను ఆధారంగా చేసుకుని నేను ఈ కథ రాశాను. 1743లో కింగ్ లూయిస్ గారి కోసం ఫ్రాన్స్లో మొట్టమొదటి ఫ్లయింగ్ చైర్ని కనిపెట్టారు. దానినే ఇప్పటి వాడుక భాషల్లో లిఫ్ట్ అంటున్నాము. అలా ఆయన ప్రేమగా కట్టించుకున్న లిఫ్ట్లో గుండెపోటుతో మరణించాడు. తర్వాత ఆ ప్యాలెస్లో ఒక్కొక్కరుగా అదృశ్యమవసాగారు. చివరికి ఆ ప్యాలెస్కి తాళం వేశారు. ఇప్పుడు ఆ వీధిలోకి కూడా ఎవరు వెళ్ళడం లేదు. అక్కడి ప్రజలు చూసిన దాన్ని బట్టి, న్యూస్ పేపర్లో రాసిన దాన్ని బట్టి ఏమిటంటే కింగ్ లూయిస్ ఆత్మ ఇంకా లిఫ్ట్లోనే ఉందంట. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయం అప్పటి ఫ్రాన్స్ గవర్నమెంట్కి తెలిసి ఒక 100 మంది సైనికాధికారులను పంపించి ఆ ప్యాలెస్ని కూల్చేమంది. కానీ ఆ లిఫ్ట్ పార్టికల్స్ మాత్రం తమ దేశంలో ఉండొద్దని అప్పటి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ డికాప్రియో ఓటిస్ అనే కంపెనీతో డీల్ కుదురించుకున్నాడు. ఆ లిఫ్ట్ని స్ట్రక్చర్ని అమ్మేశాడు. ఓటిస్ కంపెనీ ఆ లిఫ్ట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని తమ బిజినెస్ని పెంచుకుంది. అలా ఆ లిఫ్ట్ని చైనా, మలేషియా, థాయిలాండ్ అన్ని దేశాలకు పంపించింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ మెయిన్ లిఫ్ట్ స్ట్రక్చర్ని ఎక్కడికి పంపించినా అందరూ అదృశ్యం అవసాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత మార్చ్ 25 హైదరాబాద్. ఇదేంది మామ, టైటానిక్ షిప్ లెక్క ఇంత పెద్దగా ఉంది. టైటానిక్ షిప్ అంటే పడవలేనా అన్న? నువ్వు డిగ్రీ ఎట్లా పాస్ అయినావురా? ఇంకొకటి చూపించింది పాస్ అయినా. మరి ముందర పోరు ఏం చూపించలే? నాకు దాన్ని పడతానే. అయినా ఇట్లాంటి కంపెనీ మనకేడొస్తుంది రా భయ్? हमको क्या मालूम मामा, घर में खाली खाना पीना सोना चल रहा था. घर में इंटरव्यू को जाओ बोलते यहाँ तक आया, इधर तक आ गए अपन. अब इंटरव्यू में गए तो बाहर जाओ बोलता. ఇట్లాంటి ఎంఎన్సీ కంపెనీలలో జాబులు కొట్టగానే అలా పూర్లంటే గిత్త చెడ్డి తీసుకుని వచ్చి సిగరెట్ తాగుతారంట. ఒక్కసారి ఒక్క సిగరెట్ తాగుతా తాగాలన్న కాశ. अरे लो मामा सिगरेट पियो, तुम कहीं को परेशान हो रहे, तुम मारो. నువ్వు కాదురా పోలీస్ తాగాలని ఉంది. జాబ్ రాలేదనుకో, మా అమ్మ నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేస్తా అన్నారు. దేవుడా ఎలాగైనా జాబ్ వచ్చేటట్టు చూడు స్వామి. ఏమైనా అడిగితే జాబ్ డబ్బుగా తీస్తారా? అలా అయితే జనాలు ఇంటర్వ్యూలకు ఎందుకు వెళ్తారు? గుళ్ళ ముందుకి ఒకటితే సరిపోద్దిగా. Vinay, I think we need to work on this project, Vinay.
Yeah, I think we need to be, yeah, God must be crazy, అరే ఏ ప్రాజెక్టులు రా బాయ్ ఇవన్నీ నీ అవ పొద్దున్న వేస్తావో లేదో పాచిపల్లతోటి బ్యాంక్ రికవరీ వాడు ఫోన్ చేసినట్టు క్యాబ్ వాడు ఫోన్ చేస్తుంటాడు. సార్ ముషీరాబాద్ సిగ్నల్ దగ్గర ఉన్న రైట్ నుంచి రమ్మంటావా లెఫ్ట్ నుంచి రమ్మంటావా, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న పై నుంచి రమ్మంటావా కింద నుంచి రమ్మంటావా అని. నీ అవ ఏం ప్రదర్శన ఏందో ఇది. Obviously, client would not be satisfied if you don't work like this, you know? Yeah, breakup is to patch up is to breakup. Breakup and patch up are like girlfriend and boyfriend, అన్న నువ్వేంటంటే మొన్న పెళ్ళైన మా రంగారావు పరిస్థితి చూడాలి. పెళ్ళై 16 రోజులు కూడా కాలేదు, అప్పుడే మిడ్ నైట్ షిప్ పడింది. ఇక చూడు వాడి పరిస్థితి. ఇది తొలి రాత్రి చరగటి రాత్రి అంటూ గిటార్ వాయించుకుంటున్నాడు. నో బేబీ, మా అమ్మ కదా, ఒక ముద్ద తినాలి, ఒక ముద్ద తిన్నావు అనుకో సాయంత్రం వచ్చి ముద్దు పెడతా. ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ బేబీ, ఏంటి మనసులో లవంగం గివంగం అనుకుంటున్నారు? కావాలంటే చెప్పండి, బ్యాక్ బోర్డులో నుంచి తీసిస్తాను. నథింగ్ బేబీ, ఫ్లైట్లో ఉన్నాను కదా, పైలట్ వచ్చి పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. పంపి బొంద పెడతా అని చెప్పడానికి అర్థమవుతుందా? అదే అంటున్నా. ఇగో రాబే, నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినారా, మా అయ్య దమ్ము చేస్తుండు, జాబ్ తెచ్చుకో, నా పరువు కాపాడరా అని. మా అయ్య ఇచ్చేది కాపాడితే జాబ్కి వచ్చినాను ఇంటర్వ్యూకి. నువ్వేం ఫికర్ అయ్యాక రాబే, నేను సాయంత్రం వస్తాను, పుంగి బజాయిద్దాం. ఏమంటున్నా బాబాయ్? ఏం బ్రో బాబాయ్ గివే అంటున్నావు? నేనేమన్నా మీ అయ్య తమ్మున్నాను, మా అన్న కొడుకువా? అదే మీరు కూడా ఇంటర్వ్యూకి వచ్చారా అని. లేరా, ఆయన పత్తాలు ఆడుతారంట కదా, ఆడికి వచ్చిన వస్తావా? వేసుకున్నాం ముక్క అంటే బెజవాడలో అందరినీ బాబాయ్ అంటారు కదా అని చెప్పి మీకు కూడా తెలుసుంటుంది. ఓ నువ్వు ఎర్రబస్సు బాపతా, అప్పుడే అనుకున్నా. ఇక అవన్నీ నడవే, అర్థమైందా బాబాయ్ గిబాయ్? మామా ఏ క్యా హై మామా? अरे कुछ नहीं मामा, लिफ्ट अवेलेबल बीइंग सर्विस, इसका मतलब लिफ्ट जबरदस्त काम कर रहा है. అబ్బా ఏం నాలెడ్జ్ అన్నా నీది. అయినా లిఫ్ట్లో వద్దానా, నాకు లిఫ్ట్ అంటే జర భయం. నడిచిపోమన్నా ప్లీజ్. అరే లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే రస్కేరా మిగిలేది. ఓవర్ వెయిట్ రాబాయ్. ఏం బ్రో ఓవర్ ఎవరు అంటున్నావు? రెండు పెట్టినాడు బాబు, ఇన్నే పడతావు. అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? మా తాత ఎదురుకా చార్మినార్ పటేల్ పైల్వాన్ హైదరాబాద్ కా అన్నాడు. చెప్పరా పట్టడానికి కోస్తా బిడ్డ. మామా నాకు డౌట్. बोल मामा. లిఫ్ట్లోకి ఇంతమంది ఉన్నారు కదా, ఈ మెషిన్ పైకి ఎట్లా గుంజుకోతాం మామ అందరినీ? अरे वो भी नहीं मालूम, तेरे को पहला वाला बटन दिख रहा है, दबाते कि नहीं कि ऊपर जो 4 जने खड़े के क्या करते हैं, रप्पा खींचे तो अपन ऊपर जाते हैं, समझा? మళ్ళీ కింద పోవాలంటే? अरे मच्छर पूरा कंप्लीट तो करने दे, बीच में नटवाट का नीचे जाना बोले तो ऊपर है तो 4 जने पुश मार तो नीचे, समझा? भानु मामा कैसा बोले अपन? ఇలాంటి దోస్తులు ఉంటే దునియా మొత్తం తిరిగిన దోశ కూడా దొరకదురా భయ్. अब्बो क्या गुस्सा हो रहा मामा. దట్స్ ఏ గుడ్ వన్ యా. అయినా పులి పిజ్జా తినడం ఏంటి బంగారం? ఫ్లైట్లో నవ్వి 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 ఆయుసం వచ్చేలా ఉంది. వినయ్ వాళ్ళు ఒకటి చూపించరా ఇలా బాబాయ్ ఎలాగైనా నాకు జాబ్ వచ్చేలాగా చూడు బాబాయ్ ప్లీజ్. నువ్వు ఊకే బాబా బాబా దమ్ చేయకరా భయ్, నువ్వు ఫికర్ చేయకరా. మా మామ ఎంపీరా భయ్, కొండాపుల కాకపోతే మాదాపూర్ ఇప్పిస్తా, మాదాపూర్ కాకపోతే చార్మినార్, ఏడో గాడు ఇప్పిస్తానా భయ్, నువ్వు దమ్ చేయకు. అది ఒకటో నంబర్ బస్సు, జింక్ చికెన్ జింక్ చికెన్ జింక్, దాని వయ్యారం నాకు తెలుసు, జింక్ చికెన్ జింక్ చికెన్ జింక్. చి ఇడియట్. యా దట్స్ రవితేజస్ మూవీ. స్టూపిడ్. యా దట్స్ రూపేంద్రస్ మూవీ. మెంటల్ ఫెలో. యా ఐ థింక్ దట్స్ పూరి జగన్నాథ్ మూవీ. బబిత, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనుకుంటున్నావు? ఏముంది, ఎంతవరకు చదివినావు, చదివితే పాస్ అయినావా లేదా? పాస్ అయితే ముందటోడి పేపర్ చూసి పాస్ అయినావా, వెనకటోళ్ళ పేపర్ చూసి పాస్ అయినావా? చదువు సంగతి పక్కన పెడితే ఎంతమంది కూరగాయలను పట్టాయించిన కూరగాయల లెక్క పెద్దదా, లేకపోతే బుక్లో ఉన్న ట్రిగ్నోమెట్రీ లెక్క పెద్దదా? क्या बोली मामा इनो? ఎవడరా అమ్మాయిని అమాయకులన్నా ఎదవా? అక్క ఇంటర్వ్యూలోకి ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతారా? మళ్ళా ఊరికనే సార్ లక్షల ప్యాకేజ్ ఇవ్వచ్చు కదా బంగారం ప్లీజ్ రా. వెయిట్ బేబీ, ఫ్లైట్లో అటెండెంట్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. అన్న ఫ్లైట్లో ఫోన్ మాట్లాడానికి వస్తానా, ఏం మాట్లాడుతున్నావు? అది మనకు తెలుసు కాక, దానికి తెలియదుగా. మనకైతే ఏం ఫికర్ లేదు రా భయ్. ఆల్రెడీ మా కాకా వాళ్ళ పెద్ద ఆయన వాళ్ళ పెద్దమ్మ మనవాడు దోస్తు ఇంటర్వ్యూ చేసి అడిగినంత మాట్లాడిపించిన. ఈ జాబ్ అయితే మనకు కన్ఫర్మ్ రా భయ్, బిందాస్. నేను కొన్ని పాస్ వాళ్ళ మరి నాకు
లిఫ్ట్ ఏంట్రా ఇలా ఆగిపోయింది? శుభాన ఇంటర్వ్యూకి వెళ్తుంటే ప్రొద్దున్నే పిల్ల వచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో అవుతుందని. ఛీ, ముద్రష్టపు జన్మ. అసలు ఇంటికి వెళ్తానో లేదో, ఇంటికి వెళ్ళంగానే అమ్మకి చెప్పి దిష్టి తిప్పించుకొని తలస్నానం చేసి గాయత్రి మంత్రం చదువుకునేదాకా నిద్రపడ్డాను. గాయత్రి మంత్రం అది గాయత్రి మంత్రం అంటే ఎలా? గాయత్రి అనే పోసే మంత్రం. లేదు బేబీ, ఫ్లైట్ మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం మోని? ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? ఈ వేళలో ఎవడేం చేస్తే ఈయనకెందుకు రా భయ్? ఇలాంటి వాళ్ళ వల్లనే పని చేయడానికి పని మనుషులు ఉన్నా పని రారు. అరే కదా లొల్లెందుకు పెడుతుర్రా భయ్? ఇక్కడ కనీగా పట్టాలని వస్తా చేద్దా? ఏదో ఒక పట్టినందుకు బాబాయ్ అన్నీ వచ్చేద్దాం. నీ ఎర్ర బస్సు కోరి నీ బాసు గారు అందరూ అట్లా చూస్తారేంటి బాయ్? నా ఫోన్ బ్యాటరీ డెడ్ అయింది. మీలో ఎవరి దగ్గరైనా ఫోన్ ఉందా? బ్యాలెన్స్ లేదు, चार्जिंग नहीं है, ఫోన్ లేదు, సిగ్నల్ లేదు. ఏ సిమ్ బాబాయ్? జిల్ జిల్ జియో. ఈ కాకా దగ్గర ఫోన్ ఉన్నట్టుంది. కాకా, ఓ కాకా, ఏందిరా బాయ్? ఒకసారి ఫోన్ ఇయ్యారా? అదే ఫోన్ చేసుకుంటా. కళ్ళు కిట్లు పెట్టుకుని చూస్తున్నా, ఫోన్ మాట్లాడుతున్నావు కదా, కనిపిస్తలే? ఎందురీడు ఏం బ్రో వేషాలు వేస్తున్నావు? పుంగి పడేస్తా బిడ్డ, పైకి వెళ్ళి కిందికి కొంగ పెట్టినా అనుకో. నో వన్ కమింగ్ టూ గోయింగ్. వెయిట్ బేబీ, ఏం చేస్తారా? ఏం చేస్తావు చెప్పు. భయపడిపోయాను రా నేను, పడిపోయింది నాకు. బాబు అవ్వండి మస్తు అయిపోయింది పాకోజారు. ఏం చేస్తారా? ఏం చేస్తానా? ఒక్కసారి నా ఇలాకాకి వచ్చే చూడు బిడ్డ. అరే గొడవని ఎందుకు ఒకసారి ఫోన్ ఇవ్వచ్చు కదా? సారీ, ఐ కాంట్. ఏం బ్రో కాంటి గింట అంటున్నావు? దవడకే దరుస్తా బిడ్డ. నేను ఇవ్వనురా. బాస్ ఇవ్వచ్చుగా బాస్. నేను ఇవ్వను బాస్. ఏం రా బుజ్జగిస్తుండే నాటకాలు చేస్తున్నావు? ఈరాబే ఈయన ఫోన్ ఇయ్యనరా. ఈరాబే ఇయ్యనరా. ఈరాబే ఏంద్రో ఫోన్ కింద పడేసినావు? పడతారా? బరాబర్ పడుతుంది. ఇందాక బిల్డప్ ఇస్తున్నాం రా ఫోన్ లో, ఒక్కదాడి తీయలేవు, పడ్డది అంతే. అంటే బిల్డప్ బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోతుందేమో అని. ఏం బ్రేక్ చేస్తావు రా నువ్వు? అన్నా మీ మామ ఎంపీ అన్నావు కదన్నా, ఒక కాల్ చేయొచ్చు కదన్నా. పగాడుగానే ఉన్నావారా? ఇంత చిన్న మాటకి మామకు ఫోన్ చేయాలా? తప్పుడు మీ మామగారు ఏ నియోజకవర్గం ఎంపీ? ఉప్పల్, నాగోల్, అల్వాల్, పటాన్చేరు, చివరాఖరికి చార్మినార్. ఏంటి ఇన్ని ఏరియాలకి మామయ్య ఎంపీ? నేను నమ్మా. నమ్మవు? ఎందుకు నమ్మవు? బరాబర్ నమ్మాలి. మున్సిపాలిటీ లారీ ఉన్నారు, ఆ మాత్రం తిరిగాడా? ఏంది మున్సిపాలిటీ ఎంత బిల్డప్ కొట్టినారా? నిన్ను నమ్ముకుని నేను జాబ్కి వచ్చిన, నా పిచ్చి కానీ నేను మొదలుతాను నా తాయత్తు. మధ్యలో లైట్లు కూడా పోయినాయి. ఏం చేయాలి? అనవసరంగా వచ్చినా మీడికి ఎవడరా చెప్పింది ఇక్కడ ఇంటర్వ్యూ ఉందండి? అసలుకి నాకేం అర్థం అవుతలే ఇప్పుడు. మామా ఇదేందిరా, అందరూ సడన్ గా మాయమైపోయారు. अरे मेरे को क्या मालूम मामा, నీ అమ్మ ఉచ్చాడుతుంది నాకైతే. काली पीली आए मामा अपन। ఏడొచ్చాయిందో ఏమో ఇది నీ అమ్మ. అరే 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 ఫోన్ అనేది चल जल्दी कर जल्दी कर। అరే ఓన్ ఫోన్ చేద్దాం, చెప్పండి బే. అరే జల్దీ చెప్పండి బే. అరే ఆడోడో ఉన్నట్టున్నాడు, అటు చూడు. అన్నా అన్నా, అరే ఎవరు రాడు? అరే ఎవరు రాడు? అన్నా నువ్వు ఒక్కడే ఉన్నావు ఏంటన్నా? మీరు కూడా ఒక్క క్షణం కానీ బయటికి వెళ్ళకపోతే అందరూ చచ్చిపోతారు. వెళ్ళిపోండి. వచ్చేసిందమ్మా.